హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. కొంత దూరం ట్రావెల్ చేశాక కార్తీక్ ఒకచోట కారాపి దిగు హరిణి అని అంటాడు. హరిణి కార్తీకి హాస్పిటల్కా? కార్తీక్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. ఎవరి కోసమో నిన్ను ఇబ్బంది పెడతానా అని హరిణి భుజం చుట్టూ చేయేసి నడుస్తూ, నీకు 5 నెలలు దాటుతుంది కదా, ఇప్పుడు స్కాన్ ఉంటుంది, బేబీ ఫీచర్స్ అన్నీ చూపిస్తారంట, నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు, అందుకే వెళ్తున్నాం. అపాయింట్మెంట్ తీసుకున్నా, ఇద్దరం బేబీని చూసి హ్యాపీ అయిపోవాలిగా అని కార్తీక్ అంటాడు. హరిణి ఆ మాటతో శిలలా అయిపోయి, కార్తీక్ ఇప్పుడొద్దు అని ఆగిపోతుంది. ఎందుకురా, నీకు బేబీని చూడాలని లేదా అని కార్తీక్ అడుగుతాడు. ఉంది, బట్ ఇప్పుడు కాదు అని హరిణి టెన్షన్ పడుతూ అడుగుతుంది. హరిణి, మన బేబీని చూడ్డానికి ముహూర్తాలు కావాలా ఏంటి? రా వెళ్దాం అని కార్తీక్ అంటాడు. నో, నేను రాను అని హరిణి అంటుంది. అదే ఎందుకు అని కార్తీక్ అడుగుతాడు. కార్తీక్, ముందు హోటల్కి వెళ్దాం పదా అని హరిణి అడుగుతుంది. లేదు, ఇప్పుడు చూడకపోతే బేబీ ఎలా ఉందో తర్వాత తెలియదంట, అందుకే ఇప్పుడే చూడాలి పదా అని కార్తీక్ హరిణి చేయి పట్టుకొని లాగుతూ నడుస్తాడు. కార్తీక్, లీవ్ మీ అని హరిణి తన చేతిని విదిలించుకొని అరుస్తుంది. కార్తీక్ సీరియస్గా చూస్తూ ఒక అడుగు హరిణి వైపు వేసి తన ఎదురుగా నిలబడి లాగిపెట్టి చెంప పగిలేలా కొడతాడు. హరిణి చెంప మీద చేయి పట్టుకొని తల దిమ్ముగా అయిపోవడంతో తమాయించుకుని, కార్తీక్ ఏం చేస్తున్నావో తెలుస్తుందా అని అరిచేలోపు మళ్ళీ కొడతాడు. ఈసారి హరిణి నోట్లో నుండి మాటైనా రాలేదు. ఎంత మోసం చేశావే దుర్మార్గురాలా, ఎంత నమ్మాను. ఒక ఆడపిల్లకి ద్రోహం చేయలేక నువ్వు ఫోన్ చేశావని మండపమని కూడా చూడకుండా నీకోసం పెళ్లిపీటల మీద పల్లవిని వదిలి వచ్చేశాను. కానీ నువ్వు కడుపు కాకరకాయ అని కహానీలు చెప్పి నన్ను నా జీవితాన్ని నాశనం చేశావు. నాదేనా పల్లవి లైఫ్ కూడా స్పాయిల్ చేసేసావు. కడుపులో నా బిడ్డని మోస్తున్నావని చెప్పగానే నాకు రావాలి అని అనిపించకపోయినా, కేవలం తండ్రి లేకుండా ఒక బిడ్డ భూమి మీదకొస్తే ఎంత కష్టమో అర్థం చేసుకొని మరో ఆడపిల్లకి అన్యాయం చేసి నీకోసం వస్తే నువ్వు నాతో ఆటలాడావు. నిన్ను చంపేయాలనిపిస్తుంది, కానీ నా సంస్కారం నన్ను ఆపుతుంది. అసలెందుకు నీకు పల్లవి అంటే కోపం, ఎందుకు అని కార్తీక్ అరుస్తాడు. షటప్ కార్తీక్, దాని పేరు కూడా నా దగ్గరికి రానివ్వకు అని హరిణి అరిచింది. కార్తీక్ హరిణినే చూడ్డంతో, అదంటే కోపం కాదు, నాకు అసహ్యం. ఎంత అంటే చంపాలి అని అనిపించేంత, కానీ చంపితే వెంటనే పోతుంది. అది దానికి కావాల్సినది లాక్కుంటే జీవితాంతం చస్తూ బ్రతుకుతుంది. అందుకే నిన్ను నావాణ్ణి చేసుకోవాలనుకున్నా, కానీ ఆ క్రమంలో నిన్ను నేను నిజంగానే ప్రేమించాను కార్తీక్. అందుకే పెళ్లి టైంకి ఏం చేయాలో తెలియక నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను అని హరిణి అనింది. పల్లవి నీకేం ద్రోహం తలపెట్టింది? నాకు తెలిసి తను అమాయకురాలు, అమాయకత్వంగా మాట్లాడుతుంది. ఇంకేముంది అసలు నువ్వు అసహ్యించుకోవడానికి అని కార్తీక్ అడిగాడు. అది నాకు 6th క్లాస్ నుండి తెలుసు. అది అసలు మా రేంజ్ కానే కాదు, కానీ మా స్కూల్లో వేశాడు వాళ్ళ నాన్న. అదొచ్చాక నా ఫ్రెండ్స్ తప్పక మిగిలిన వాళ్ళందరూ దాని పేరే చెప్పని చేసేవాళ్ళు. టీచర్స్ కూడా అదంటే పడి చచ్చేవాళ్ళు. అంతకుముందు నేను చాలా స్పెషల్ స్కూల్లో, కానీ అది చేరాక అంతా మారిపోయింది. అందుకే దానిని ఫ్రెండ్షిప్ పేరుతో దగ్గర చేసుకొని అన్నీ లాగేసుకుంటూ వచ్చాను. అయినా సరే అందరికీ అదే నచ్చుతుంది ఎందుకు అని అరుస్తూ, ఆఖరికి నిన్ను కూడా నేను ఫస్ట్ చూసి ఇష్టపడ్డాను కార్తీక్, కానీ నువ్వు కూడా దాన్నే ప్రేమించావు. అది వద్దని మొత్తుకున్నా వినకుండా వెనక పడుతూనే ఉన్నావు. దానిది నీ రేంజ్ కాదని చెప్పి చూసా, కానీ లాస్ట్కి నీ ప్రేమ యాక్సెప్ట్ చేసింది. నాకెంత కోపం వచ్చిందంటే నీ నొప్పుకోవడం భరించలేకపోయాను. అందుకే నీతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి సెడ్యూస్ చేశాను, కానీ నువ్వు అస్సలు పడలేదు. అందుకే పక్కా ప్లాన్తో నీకు మత్తు కలిపి జ్యూస్ ఇచ్చి మన మధ్య అంతా జరిగిందని నమ్మించి మళ్ళీ నీ దగ్గర మంచి అవ్వడం కోసం మీ ఇద్దరూ ఒకటవ్వండి అని చెప్పాను. కానీ నువ్వు కొంచెం కూడా నా వైపు రాలేదు, పైగా పెళ్ళికి కూడా సిద్ధమైపోయావు. అందుకే అబద్ధం చెప్పి నా దగ్గరికి రప్పించుకున్నా. పల్లవిని కంపేర్ చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరూ. నా ఐడెంటిటీ పూర్తిగా లాగేసుకుంది. ఆఖరికి మా అమ్మ నాన్న కూడా దాన్ని చూసి నేర్చుకోమనే వరకు వచ్చారు. తట్టుకోలేకపోయాను, అందుకే ఇలా చేశాను. కానీ అన్నింటిలో ఒకటి మాత్రం నిజం, నిన్ను ప్రేమించడం. నువ్వంటే నాకు చాలా ఇష్టం కార్తీక్ అని హరిణి ఏడుస్తూ చెప్పింది. నీది ఇష్టం కాదు, ప్రేమ కాదు, పైశాచికత్వం.
మనతో ఒకరిని కంపేర్ చేస్తున్నారంటే మనం మనల్ని ఎంత మార్చుకోవాలో ఆలోచించాలి, కానీ నా ఐడెంటిటీ నాకు కావాలి అని పంతం పెట్టుకోకూడదు. నీలా నువ్వు ఉంటే ఎవరికీ నచ్చవు, అందుకే అందరూ నిన్ను మారమని చెప్పారు. తప్పేంటి? దానికోసం ఏమీ తెలియని అమాయకురాలి మీద నీ శాడిజం చూపిస్తావా? నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కాబట్టి నిన్ను తనని చూసి నేర్చుకోమని చెప్పారు. చదువు వస్తువు లాక్కుంటే పర్లేదు, కానీ నువ్వు తన జీవితాన్ని లాగేసుకున్నావు. పోనీ పల్లవిదే తప్పు అనుకుంటే ఇంకేదైనా ఆలోచించాలి, కానీ నాకు సంబంధం లేని విషయంలోకి నన్ను లాగి నా జీవితం కూడా నాశనం చేశావు. నేను మనసారా ప్రేమించేది పల్లవిని మాత్రమే. నీ దగ్గరకు వచ్చానే కానీ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నా నేను, కేవలం కడుపులో బిడ్డ ఉందని. అసలు ఆ బిడ్డే అబద్ధం అయినప్పుడు ఇంకా నీతో ఉండాల్సిన పని నాకు లేదు. నేను పల్లవి దగ్గరికి వెళ్ళిపోతాను అని కార్తీక్ అన్నాడు. నో, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నా కార్తీక్, నన్ను నమ్ము, నా ప్రేమ నిజం అని హరిణి అనింది. నిజమైన ప్రేమ అంటే అది నీ మీద నువ్వేం చేయకుండా కలగాలి, కానీ బలవంతంగా దక్కించుకోకూడదు. నాకు పల్లవి అంటే ప్రేమ, తను చీకొట్టినా కూడా తనంటే నాకు ఇష్టమే అని కార్తీక్ చెప్పాడు. కార్తీక్ ఇప్పుడు దానికి పెళ్ళైపోయింది అని హరిణి అనింది. అది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని నాకు తెలుసు. అసలు నీ నిజ స్వరూపం నాకు తెలిసింది పొద్దున వసు చెప్పినప్పుడు. నేను పొద్దున్న నీకోసం వస్తే నువ్వు వసు మాట్లాడుకున్న మాటలు విన్నాను. అప్పుడే నువ్వంటే అసహ్యం, పల్లవి మీద గౌరవం రెండూ పెరిగాయి. నేను తిరిగి నా పల్లవిని నేను దక్కించుకోగలను అని కార్తీక్ అన్నాడు. కార్తీక్, నాకు పల్లవి అంటే నచ్చదన్నమాట ఎంత నిజమో నువ్వంటే ఇష్టం అన్నది కూడా అంతే నిజం అని హరిణి అరుస్తుంది. కార్తీక్ హరిణి మొహంలో మొహం పెట్టి సూటిగా చూస్తూ, నువ్వు చచ్చినా ఐ డోంట్ కేర్, బికాజ్ అవతల వాళ్ళ జీవితాన్ని లాక్కొని జీవించాలి అనుకునే వాళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత అని అక్కడి నుండి కార్ ఎక్కి తిరిగి చూడకుండా పార్టీకి స్టార్ట్ అయ్యాడు. అందరూ పెద్దగా హుర్రే అని అరవడంతో పల్లవి టక్కున కళ్ళు తెరిచి చూస్తుంది. తన ఎదురుగా చైతు చెయ్యిని చూసి తల ఎత్తి చైతుని చూసింది. చైతు కళ్ళల్లోకి చూస్తూ, నేను చెయ్యలేను అని కళ్ళతోనే చెప్పింది పల్లవి. నేను ఉన్నానుగా అని చైతు కళ్ళతోనే ధైర్యాన్ని ఇవ్వడంతో తప్పక చైతు చేతిలో చెయ్యి వేసింది. ఇద్దరూ స్టేజ్ మీదకి వెళ్తారు. రోషన్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూస్తూ ఉంటే విద్య అల్లరి పిల్లల నవ్వుతూ క్లాప్స్ కొట్టింది. మోక్ష దీపు కూడా చాలా ఎగ్జైట్గా చూస్తూ ఉన్నారు. స్టేజ్ మీదకి వెళ్ళగానే చైతు పల్లవిని దగ్గరికి తీసుకొని నడుం చుట్టూ చెయ్యేసి వెనక్కి తిరిగి బ్యాలెట్ డ్యాన్స్ మ్యూజిక్ అని చెప్పాడు. బ్యాలెట్నా? వావ్ అని అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు. ఆ పేరు విని మీరు బ్యాలరీనా అని పల్లవి ఆశ్చర్యంగా అనింది. చైతు ఇంచు గ్యాప్లో ఉన్న పల్లవిని చూసి అవును అని అన్నాడు. నేను చీరలో ఉన్నాను అని పల్లవి కంగారుగా చెప్పింది. పర్లేదు, లైట్ మూవ్స్ అంతే అని చైతు కూల్గా చెప్పాడు. పల్లవి అలాగే చూడ్డంతో చైతు తన్నే చూస్తూ నా మీద నమ్మకం ఉంచు అని అనటంతో పల్లవి అలాగే చూస్తూ నమ్మకం అనే మాటనే వదిలేసిన నేను ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో నమ్మేది మిమ్మల్ని మాత్రమే అని మనసులో అనుకొని పెదవుల మీద నవ్వుని తెచ్చుకుంది. పల్లవి మనసులో మాటలు స్పష్టంగా వినిపించడంతో చైతు చుట్టూ ఉన్న చేతులు మరింత బిగించి మ్యూజిక్ అని అన్నాడు. ఇద్దరి మీద స్పాట్లైట్ పడి మొత్తం చీకటిగా మారిపోయింది. కార్తీక్ కార్ పార్టీ జరిగే చోటికి వచ్చి ఆగడంతో నేరుగా పల్లవి దగ్గరికి వెళ్ళాలని దిగి హాల్లోకి వెళ్ళాడు. చిమ్మ చీకటిగా ఉండడంతో ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళి స్టేజ్ మీద ఉన్న పల్లవి చైతుని చూసి ఆగాడు. మ్యూజిక్ స్టార్ట్ అయింది. చైతు పల్లవి ఒక చేతిని పట్టుకొని తన దగ్గర నుండి రోల్ చేస్తూ దూరం నెట్టి మళ్ళీ దగ్గరికి లాగి మరోవైపు వదిలాడు. పల్లవి ఎటు తిరుగుతున్న చూపు మాత్రం చైతునే చూస్తున్నాయి. చైతు కూడా పల్లవిని చూస్తూ డాన్స్ చేస్తున్నాడు. పల్లవిని వెనుక నుండి హక్ చేసుకొని తనతో పాటు విల్లులా వెనక్కి వంగి లేచి పల్లవిని ముందుకు తిప్పి తన నడుం పట్టుకొని పైకి లేపాడు. పల్లవి చైతు భుజం మీద 2 చేతులతో పట్టుకొని కళ్ళు మూసి తెరిచింది. చైతు చిన్నగా పల్లవిని దింపి తన చుట్టూ రోల్ చేసి తన చేతి మీదికి వాల్చి ఫోర్స్గా తన మీదికి లాగాడు. ఇద్దరు మ్యూజిక్కి తగ్గట్టు ఎంత ముద్దుగా డాన్స్ వేస్తున్నారంటే చూసే వాళ్ళందరూ చాలా ఇంటెన్స్తో చూస్తున్నారు. పల్లవి అయితే చైతు ప్రేమ మాయలో పూర్తిగా మునిగిపోయి తననే చూస్తూ డాన్స్ చేస్తూనే ఉంది. చూస్తున్న కార్తీక్కి కూడా ఒక క్షణం ఇద్దరు అమర ప్రేమికుల్లాగా కనిపించారు. చైతు లాస్ట్ స్టెప్గా పల్లవిని పట్టుకొని తనే స్టెప్స్ ఫాస్ట్గా వేస్తూ లాస్ట్కి పల్లవిని తన మీదకి లాక్కొని తన కళ్ళలోకి చూస్తూ నుదుటి మీద కిస్ చేశాడు. పల్లవికి ఆ ముద్దులో ఎంతో ప్రేమ దొరికినట్టు అనిపించి కళ్ళు మూసుకుంది. మ్యూజిక్ ఎండ్ అవ్వడంతో లైట్స్ ఆన్ అయ్యాయి.
ఒక్కసారిగా అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టడంతో చైతు పల్లవి ఉలిక్కిపడి దూరం జరిగారు. ఇద్దరూ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. పల్లవికి చాలా మొహమాటంగా ఉంది. దించిన తల ఎత్తడం లేదు. కార్తీక్ ఒక క్షణం ఏం అర్థం కాలేదు. ఆ డ్యాన్స్ చూసిన ఎవరికైనా ఇద్దరి మధ్య తరగని ప్రేమ ఉందని అనిపిస్తుంది. అలాంటిది తనకి కూడా అనిపించినా అలా ఏమై ఉండదు అని నేరుగా పల్లవి దగ్గరికి వెళ్ళాడు. పల్లవి ఫుడ్ ఆర్డర్ చేయి అని చైతు అనడంతో చైతు నువ్వే ఆర్డర్ ఇవ్వు అని పల్లవి చెప్పి అప్పుడే తన ముందుకొచ్చిన కార్తీక్ని చూసింది. పల్లవి నీతో కొంచెం మాట్లాడాలి అని కార్తీక్ అన్నాడు. పల్లవి చైతు వైపు చూసింది. చైతు మాత్రం చాలా కూల్గా జ్ఞాన్ని ఎత్తుకొని ఉన్నాడు. పల్లవి లేచి అలాగే అని అడుగు వేయడంతో జ్ఞాన్ పల్లవి చేయి పట్టుకొని అమ్మ ఎక్కడికి అని అడిగాడు. కార్తీక్కి అమ్మ అనే మాట అస్సలు నచ్చలేదు. కానీ చిన్నపిల్లాడు తెలియకంటున్నాడని సైలెంట్ అయ్యాడు. పల్లవి జ్ఞాన్ దగ్గరికి వచ్చి వంగి తన చెంప మీద చేయి వేసి అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి పోదు అని చైతుని చూస్తూ చెప్పి వచ్చేస్తాను 2 minutes అని కార్తీక్ వెనుక వెళ్ళింది. ఇద్దరు పార్టీ హాల్కి బయటికి వెళ్ళారు. ఆ వెనకే విద్య కూడా పల్లవి కార్తీక్ దగ్గరికి వచ్చింది. నువ్వేంటిక్కడ అని కార్తీక్ విద్యని ఉద్దేశించి అన్నాడు. విద్య మాట్లాడేలోపు పల్లవి కలుగ చేసుకొని తను నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్యామిలీ, సో తను ఉంటుంది అని అనింది. 2 నిమిషాలు సైలెంట్గా ఉన్నారు ఇద్దరు. కార్తీక్ ఏంటో చెప్పు, నేను వెళ్ళాలి అని పల్లవి అనింది. ఆ బాబు నిన్ను అమ్మ అంటున్నాడు, నాకు నచ్చలేదు అని కార్తీక్ అన్నాడు. పల్లవి సూటిగా చూస్తూ నాకు నచ్చింది, వాడు నా కొడుకు అని అనింది. కొడుకా? సరే నీ ఇష్టం, కానీ నేను నీతో మన లైఫ్ గురించి మాట్లాడాలి అని కార్తీక్ అన్నాడు. మన కాదు, నీ నా లైఫ్ అని పల్లవి అనింది. మీది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని నాకు తెలుసు పల్లవి అని కార్తీక్ అన్నాడు. ఆ మాటకి విద్య పల్లవి మొహమొహాలు చూసుకున్నారు. కార్తీక్ పల్లవి చేయి పట్టుకొని పల్లవి నిజంగా చెప్తున్నా హరిని మోసం చేసిందని నాకు తెలీదు అని అన్నాడు. పల్లవి సైలెంట్గా ఉండి కార్తీక్ ఈ విషయం గురించే మాట్లాడాలి అనుకుంటే ఎల్లుండి హైదరాబాద్లో కలుద్దాం, ప్లీజ్ ఇప్పుడు వెళ్ళిపో అని అనింది. కార్తీక్ రిలాక్స్ అయి నవ్వుతూ తప్పకుండా వెయిట్ చేస్తుంటా నీ కాల్ కోసం, నేను ఈ నైట్కి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా అని అన్నాడు. ఓకే అని విద్య పద అంటుంది పల్లవి. విద్య తన చేతిలో ఉన్న ఫోన్ కాల్ని కట్ చేసి పల్లవితో లోపలికి వెళ్తుంది. విద్య దీపుకి కాల్ చేయడం, అది చైతు తీసుకోవడం అన్నీ వినడం జరిగాయి. పల్లవి వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఫుడ్ రావడంతో చైతు చాలా నార్మల్గా పల్లవి తిను అని అన్నాడు. పల్లవి లేచి చైతు హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను, బురదంటింది అని వెళ్ళింది. చైతుకి పల్లవిలో మార్పు చాలా స్పష్టంగా తెలియడంతో రిలాక్స్గా ఉన్నాడు. ఫుడ్ తిన్నాక అందరితో కాసేపు మాట్లాడి చైతు పల్లవి జ్ఞాన్ని తీసుకొని హోటల్కి వెళ్తాడు. దీపు మోక్ష కూడా వెళ్తారు. రోషన్ విద్య కూడా హోటల్కని స్టార్ట్ అయ్యారు. కానీ మధ్యలో కారాపి రోషన్ దిగి రోడ్ సైడ్కి వెళ్ళి నిలబడి ఆలోచిస్తుంటే విద్య దిగి ఈయనొకడు నా ప్రాణానికి, అర్ధరాత్రి రోడ్లో కారాపి ఆలోచించకపోతే రూమ్కి పోయి ఆలోచించుకోవచ్చు కదా అని విద్య అనుకొని సార్ సార్ అని పిలిచింది. ఏంటి అని రోషన్ అన్నాడు. లేట్ అవుతుంది, రూమ్కి వెళ్దాం అని విద్య నసుగుతుంది. రోషన్ సైలెంట్గా ఉండడంతో ఏంటి సార్ ఏం మాట్లాడరు అని విద్య అడిగింది. చైతు పల్లవిని లవ్ చేస్తున్నాడా అని రోషన్ అడిగాడు. ఆ మాటకి విద్యకి పట్టరాని కోపం వచ్చి అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్ అని అడిగింది. రోషన్ విద్య వైపు తిరిగి చూశాడు. తన పెళ్లి చెడిపోయి ఏదో తన తలరాతలో చైతు గారు లాంటి మంచివారితో పెళ్లి రాసిపెట్టి ఉండడం వల్ల మంచిగా పెళ్లి చేసుకొని హాయిగా ఉంటే ఇప్పుడు వచ్చి ప్రేమిస్తుందా ఏంటి? మీకు చైతు గారు నచ్చరు, ఎందుకో చెప్పరు, కానీ వాళ్ళు బాగుంటే చూడలేరు, ఆయనకి మొత్తం నష్టం కలిగించాలని చూస్తారు. అసలు మీరు మంచివారా చెడ్డవారా అర్థం కావడం లేదు నాకు. ఒక్కోసారి ప్రపంచం మొత్తంలో ది బెస్ట్ మీరే అనిపిస్తారు. ఇలాంటివి అడిగినప్పుడు చిరాకు కూడా తెప్పిస్తారు. అసలు మీకు చైతు గారితో సమస్య ఏంటి? సొంత అన్నతో వైరం ఎందుకు? వేరువేరుగా ఉండాల్సిన అవసరం ఏంటి? ఇటు మీరు మీ నానమ్మని మిస్ అవుతూ అటు చైతు గారు అమ్మా నాన్నని మిస్ అవుతూ ఇదంతా అవసరమా? కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. పందాలంటే దూరం వెళ్లే కొద్దీ ఆ తాడు తెగిపోతుంది సార్, దగ్గరైతే ఆ తాడు ఎప్పటికీ తెగదు, అలాగే ఎప్పటికీ గట్టిగా ఉంటుంది అని విద్య హితబోధ చేసింది. రోషన్ మౌనంగా ఉండడం చూసి ఏంటి ఏదేదో వాగేశా, ఏమనుకుంటారో అని అనుకుని ఏదైనా అనుకుని లేదంటే ఏంటి అసలు సొంత అన్నతో వైరం అని. సార్ మీరు రారా, నేను నడుచుకుంటూ వెళ్ళిపోనా అని విద్య వెనక్కి తిరిగింది. రోషన్ విద్య చేయి పట్టుకొని ఆగు అని అన్నాడు.
విద్య తిరిగి ఏంటి సార్ మీరు వస్తారా అని అడిగింది. లేదు ఇలా రా కూర్చో అని రోడ్డు మీద సైడ్కి ఉన్న బార్ మీద కూర్చున్నాడు. రోషన్ ఎక్స్ప్రెషన్ చూసి ఇదేంటి ఇలా ఉన్నాడు, మొహం చూస్తే దిగులు కనిపిస్తుంది అని అనుకొని రోషన్కి ఎదురుగా నిలబడింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.